ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 259 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 55,360 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ కనుక మూవ్మెంట్ చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 55,202, హైయెస్ట్ లో వచ్చేసి 55,648. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 400-500 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం జరిగింది. సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్ గా చెప్తుంది చూడండి. సో నిన్న లాస్ వచ్చింది మీకు క్లియర్ గా చెప్పాను, నిన్న నాకు లాస్ వచ్చిందని. సో నేను నిన్న నేను యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఫాలో అవుద్దని నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. కానీ మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయ్యి నాకైతే హ్యూజ్ లాస్ వచ్చింది. సో ఈ రోజు అయితే నేను లాస్ అయితే రికవరీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే సో ఈ రోజు నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక బుల్లిష్ స్కాన్ వచ్చిందనమాట. సో బుల్లిష్ స్కాన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇది కన్సల్టేషన్ జోన్. సో ఈ జోన్‌లో మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోమన్నమాట. సో ఈ నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు వెయిట్ చేసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు కూడా చూస్తే, సో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు కూడా ఈ కన్సల్టేషన్ జోన్‌లోనే ఉంది. సో ఇక్కడ ఒక క్లారిటీ లేదనమాట. సో ఈ 30 మినిట్స్ అబ్జర్వ్ చేస్తూ మనం మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోలేం. సో అందుకని నేను మార్కెట్‌లో వెయిట్ చేశాను. హ్యూజ్‌గా చూసారా, మార్కెట్‌లో ఆల్మోస్ట్ ఆల్ చాలా సేపు వెయిట్ చేశాననమాట. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ తగిలిందో, ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, ఇది నాకు ఒక ఇండికేషన్ అనిపించిందనమాట. ఓకే, ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్. సో దాన్ని డామినేట్ చేస్తూ ఇక్కడ బ్రేక్‌ఔట్. సో దీని ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 4 అవర్స్ వరకు మార్కెట్‌లో అయితే కంటిన్యూయస్‌గా నేను అబ్జర్వేషన్‌లోనే ఉంచాను. అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాను. చాలా సేపు వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు అంత పెద్ద మొమెంటం ఏం లేదు. కొంచెం కన్సల్టేషన్ అయింది కాబట్టి, సో అందుకే వెయిట్ చేశాననమాట. ఇక్కడ పర్ఫెక్ట్ మొమెంటం తగిలింది. ఇక్కడ నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. నిన్న లాస్‌ని అయితే రికవరీ చేసుకోలేకపోయినా గానీ, దాంట్లో సగం మాత్రం నేనైతే రికవరీ చేసుకోగలిగాను. ఓకేనా? సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ గనుక అబ్జర్వ్ చేస్తే, వన్ డే క్యాండిల్‌లో కూడా మార్కెట్ అయితే క్లియర్‌గా ఫాల్ అయ్యే ఇండికేషన్ అయితే పుష్కలంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫాలో అయితే మాత్రం హ్యూజ్‌గా ఫాలో అవ్వే అవకాశాలున్నాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదనమాట. సో ఈ విధంగా మార్కెట్ ఫాలో అవుతుంది. అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? 54,000 లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.